ఇవాళ విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ పాలక మండలి సభ్యులు భేటీ అయ్యారు. టీటీడీ పూర్తి స్థాయి ప్రక్షాళన, అభివృద్ధి సహా భక్తులకు సౌకర్యాలపై డిస్కస్ చేస్తున్నారు. సీఎంతో సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు ఈవో శ్యామలరావు, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. వైసీపీ హయాంలో టీటీడీలో తీసుకున్న నిర్ణయాలపై భేటీలో సమీక్షించనున్నారు. గతంలో హడావిడిగా కోట్లాది రూపాయలతో నూతన భవన నిర్మాణాలు చేపట్టడం, తిరుమలలో వెలిసిన అనధికారిక దుకాణాలు, టీటీడీలో పాతుకుపోయిన అధికారుల పనితీరుపై చర్చించనున్నారు. తిరుమల పవిత్రతను పెంచేలా చేపట్టాల్సిన చర్యలు, ఏఐ సహకారంతో దర్శన సమయం కుదింపుపై చర్చ జరగనుంది. టీటీడీలో ఉన్న అన్య మతస్థుల ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించడంతో ఈ అంశంపై డిస్కషన్ జరగనుంది. మరోవైపు అన్న ప్రసాదాల నాణ్యత పెంపు, గ్రామీణ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం ఏర్పాటు చేయనున్న నూతన ట్రస్ట్, అలిపిరిలో శ్రీవారి కొండల వెంబడి ప్రాంతాలను టెంపుల్ కారిడార్ గా ఏర్పాటుపై డిస్కస్ జరగనుంది. శ్రీవారి ఆస్తుల పరిరక్షణ, అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం వంటి అంశాలపై భేటీలో చర్చించనున్నారు.